Hello friends, welcome back to our channel friends. KNR UHS and YSR UHS both తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందో ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కింద ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే లైక్ బైపీసీ ఎవరైతే చేస్తున్నారో బైపీసీ కావచ్చు, వొకేషనల్లో ఎంఎల్టీ కావచ్చు, చేసిన వాళ్ళు విత్ బ్రిడ్జ్ కోర్స్తో చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తప్పకుండా ఎంఎల్టీ అయితే చేయాలనుకుంటారు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి డిమాండ్ అంతో ఇంతో కాదు, చాలా హై స్కోప్ అయితే ఉంది, ఫ్యూచర్లో కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది, ఇంకా ఎక్కువగా కూడా దీనికి ఉన్నటువంటి వాల్యూ. అందుకోసమే ఈ వీడియోలో మనమైతే బీఎస్సీ ఎంఎల్టీ అంటే ఏంటి అండ్ డిఎంఎల్టీ అంటే ఏంటి, వీటికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఫర్ 2024 అకాడమిక్ ఇయర్కి. ఇవన్నైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీటి స్కోప్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది ప్రజలపైన అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా మనమైతే డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అలా అయితే నేను పెట్టే ప్రతి అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే బీఎస్సీ ఎంఎల్టీ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అనమాట. మన డైలీ లైఫ్లో చూసుకున్నట్టయితే చిన్న పెద్ద ఎలాంటి జెండర్ తేడా లేకుండా లైక్ 5 years 6 years అండ్ 10 years వాళ్ళకి డయాబెటీస్ కావచ్చు, అంటే షుగర్స్ కావచ్చు, లేదు అంటే మళ్ళీ కార్డియక్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చిన్నపిల్లలకి ఈ మధ్య కాలంలో అనేసి న్యూస్ చాలా చూస్తున్నాం మనం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉంటున్నాయి కాబట్టి, బయట షవర్మాలు తినడం, లైక్ స్ట్రీట్ ఫుడ్ తినడం, ఇట్లాంటివి తినడం వల్ల మనకైతే ఇలాంటి డిఫెక్ట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా మందికి తెలియదు. ఇట్లాంటివి ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే ఇట్లాంటివి వస్తున్నాయి. ఇట్లాంటి వాటికి మళ్ళీ మనకి తెలియకుండానే ఏదో ఒకటి తీసుకున్న తర్వాత మనకి ఏదో కండిషన్ వచ్చింది, లైక్ మనం కొంచెం డేంజర్లో ఉన్నామని తెలిసిన తర్వాత ఏం చేస్తాం, మనం ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ డాక్టర్ ఏం చేస్తారు, లైక్ కొన్ని చెకప్ చేయాలి, మీకు ఈ టెస్టులు చేయించుకుందాం, ఈ టెస్ట్లను రాసేసి మీకు ఇస్తారనమాట. ఆ టెస్ట్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ ఎవరు ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ల్యాబ్కి వచ్చి మీరు ఇస్తారనమాట బ్లడ్ శాంపుల్. వీళ్ళు బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని మీకు ఏమేమి టెస్టులు ఇచ్చారో ఆ టెస్ట్లను చేసేసి ఒక్కొక్క శాంపుల్ అన్నీ చేసేసి మీకు ఒక రిపోర్ట్ వాళ్ళు రెడీ చేసేసి ఇచ్చేస్తారనమాట. ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత డాక్టర్ వీటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇస్తారు. ఇక్కడ డాక్టర్కి తెలియదు మీకేం ప్రాబ్లం అయిందో, మీకు తెలియదు మీకేం ప్రాబ్లం అయిందో. మీరు నేరుగా వచ్చేసి ల్యాబొరేటరీలో టెస్ట్ చేసుకున్న టైంలో ఇక్కడ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ల్యాబ్ నడిపిస్తున్నారో ఎంఎల్టీ చేసిన వాళ్ళు వాళ్ళు మొత్తం అన్నీ చూసేసి ఓకే ఈ టెస్టులు ఓకే ఇది వచ్చింది, ఈ రిపోర్ట్లు ఇది వేద్దామనేసి వేసేసి ఇతనికి ఇస్తారనమాట డాక్టర్కి. ఈ డాక్టర్ ఇక్కడ పరిశీలించి మొత్తం మనకి లైక్ మెడిసిన్స్ వాటికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారనమాట. ఇది రొటేషనల్గా నడుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అంటే మనం అనుకోవచ్చు లైక్ ఇక్కడ దీని ద్వారానే మనకు అర్థమైపోతుంది బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళకి ఎంత స్కోప్ ఉందో బయట కూడా. అందుకోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా హై స్కోప్ అయితే పెరిగిపోయింది, ఇంకా కూడా పెరుగుతుంది. డోంట్ నెగ్లెక్ట్ దిస్ అండ్ ప్లీజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కనుక చేసుకోవచ్చు. దీనికి మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్ ఇద్దరు అర్హులే. చూద్దాం ఈ డీటెయిల్స్ అనేది చూద్దాం ఈ వీడియోలో మనం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ మనం చూద్దాం. ఫస్ట్ 1 by 1 అని చూద్దాం అనమాట. బీఎస్సీ ఎంఎల్టీకి ఎలిజిబిలిటీ ఏంటి, నెక్స్ట్ యూనివర్సిటీస్ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ ఆఫర్ చేస్తున్నటువంటి యూనివర్సిటీస్ ఏవి ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డీటెయిల్స్ ఫర్ డిఎంఎల్టీ అంటే ఏంది, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి డ్యూరేషన్ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీకి డ్యూరేషన్ ఎంత ఉంటుంది అది చూసేద్దాం. అండ్ నెక్స్ట్ 5th ప్లేస్లో వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ బోత్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అది కూడా చూసేద్దాం లాస్ట్కి. మీరు ఇప్పుడే స్కిప్ చేసేసి లాస్ట్కి ఉంది నోటిఫికేషన్ చూద్దాం అప్పటికి చూసుకుందాంలే అనేసి అనుకుంటే మధ్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూస్తేనే ఇక్కడ 1 2 3 4 ఇవి చూస్తేనే మీకు నెక్స్ట్ 5th అర్థమైపోతుంది అనమాట. అంటే లైక్ మీకు అంటే తెలియదు అనమాట, డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు చూసుకుందాంలే అనుకుంటే వీటి వాల్యూ ఇది లేదు. అందుకోసమే ఫ్రెండ్స్ వీటి అన్నీ తెలుసుకొని మీరైతే మూవ్ ఆన్ అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎలిజిబిలిటీ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ.
సో బీఎస్సీ ఎంఎల్టీ చేయాలంటే ఇంటర్మీడియట్ ఇప్పుడు మనం మాట్లాడేది మొత్తం ఎవరి కోసం అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరైతే అయిపోయినాయో, సో ప్రీవియస్ లాస్ట్ వీక్లో ఎవరైతే అయిపోయినాయో, లైక్ బోత్ స్టేట్కి సంబంధించినటువంటి టీఎస్ అండ్ ఏపీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ కోసం అయితే వాళ్ళు ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ చేసిన వాళ్ళైనా, లేదంటే ఒకేషనల్లో ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే ఈ వీడియో అయితే తప్పకుండా చూస్తారు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో తెలుసుకోవాలి కదా, లైక్ బైపీసీ చేసిన వాళ్ళకి ఇన్ని మార్గాలు ఉన్నాయి, బీఎస్సీ ఎంఎల్టీ వీటి వాల్యూ ఏంటి, సో అన్నీ చూడాలి అనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. సో బీఎస్సీ ఎంఎల్టీకి ఎలిజిబిలిటీ వచ్చేసి బైపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో అండ్ ఒకేషనల్లో ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, సో యూనివర్సిటీస్ ఏవేవి ఆఫర్ చేస్తున్నాయో ఈ కోర్స్ని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే డీల్ చేస్తుంది. సో వీటికి పూర్తిగా సో కేఎన్ఐయుహెచ్ఎస్ అనే వెబ్సైట్లో మీకైతే ప్రతి అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో దీంట్లో ఇది మనకి ఎంఎల్టీ అవ్వచ్చు, సో సంబంధించినటువంటి తదితర నోటిఫికేషన్స్ అన్నీ ఇందులో ఇదే ఇస్తుందన్నమాట. ఈ యూనివర్సిటీ డీల్ చేస్తుంది సో ఇన్ తెలంగాణలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీలో చూసుకున్నట్టయితే, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాయి. సో దీంతో పాటుగా మనకి అక్కడ ఎస్వియు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే సో ఆంధ్ర యూనివర్సిటీ కూడా, సో వీటికి కూడా మనకైతే లైక్ ఇవి కూడా డీల్ చేస్తాయి అనమాట. సో డాక్టర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్తో పాటు మిగతావి ఎస్వియు అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కూడా డీల్ చేస్తుంది. సో మనకి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు, ఎందుకంటే లైక్ ఎంసెట్తోనా లేదంటే ఐపీతోనా మనకి ఎలా కండక్ట్ అంటే సీట్స్ ఎలా ఇస్తారు, అడ్మిషన్స్ ఎలా జరుపుతారు అనుకుంటే ఎంసెట్ తోటి జరుపుతారని అటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో ఐపీతోనే మీకైతే ఈ ఇయర్ కూడా భర్తీ చేశారనమాట. సో లైక్ ఈ ఇయర్ కూడా సీట్స్ అయితే ఇస్తారు. నేను అప్డేట్ చేస్తాను తప్పకుండా మన ఛానల్లో. వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయంటాయన్నమాట. సో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి థర్డ్ ప్లేస్లో డీటెయిల్స్ ఫర్ డిఎంఎల్టీ. సో డిఎంఎల్టీ అంటే ఏంటి, డిఎంఎల్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అన్నీ ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ వన్ బై వన్. సో డిఎంఎల్టీ అంటే డిగ్రీ ఇన్ డిఎంఎల్టీ కాదు ఫ్రెండ్స్, డిప్లొమా ఇన్ ఎంఎల్టీ అనమాట. సో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో లైక్ అంటే ఎంఎల్టీ చేయాలి అనే ఆతృతగా ఉంటారు అండి. సో ఇన్ కేస్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత కావచ్చు, లేదు అంటే ఇంటర్మీడియట్లో ఎంఎస్సి సిఈసి అండ్ హెచ్ఈసి గ్రూప్స్ తీసుకున్నటువంటిది, లైక్ జనరల్ గ్రూప్స్ మన బైపీసీ కాకుండా ఎంపీసీ కాకుండా ఎంఎస్సి సిఈసి తీసుకొని ఉంటారు కదా. సో వాళ్ళు చేయాలి. ఇన్ కేస్ అయిపోయిన తర్వాత మేము మెడికల్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతే బాగుండు అనేసి అనుకుంటారు చూడండి. సో వాళ్ళైతే ఇది చేస్తే బాగుంటుంది అని అయితే నేనైతే సూచిస్తున్నాను. ఎందుకంటే సో ఇందులో డిఎంఎల్టీలో మొత్తం థియరీ నాలెడ్జ్ జీరో, థియరీ నాలెడ్జ్ ఎలా ఉండదు, దీనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. సో ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి చూసుకున్నట్టయితే మొత్తం పూర్తిగా 2 years అయితే ఉంటుంది. ఆ 2 yearsలో 6 months or 3 months 6 months or 3 months వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్న్షిప్లో మొత్తం మీకు అయితే పేషెంట్స్ పైన మిగతా హాస్పిటల్లో మొత్తం వర్క్ అయితే నేర్పిస్తారు. సో ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది అంతగా. సో మీరు చూసుకోవచ్చు. సో ఇది బాగానే ఉంటుంది, మీరైతే డిఎంఎల్టీ చేయాలనుకున్నా చేయొచ్చు. సో ఇప్పుడు మనము స్కోప్ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ చూద్దాం ఫ్రెండ్స్. సో స్కోప్ ఎలా ఉంటుంది ఎంఎల్టీకి అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసిద్దాం. సో వన్ బై వన్, ఎందుకంటే ఇది కదా ఇంపార్టెంట్. మనకి స్కోప్ ఎలా ఉంటుందో తెలియకుండా మనమైతే ఎండ్ చేయలేం ఈ వీడియో. సో ఫ్రెండ్స్ మనం చెప్పుకున్న విధంగానే బీఎస్సీ ఎంఎల్టీకి అయితే గ్రేట్ స్కోప్ అయితే ఉంది, బయట కావచ్చు ఎక్కడైనా. సో ఎందుకంటే డైరెక్ట్ మీరు హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు, లేదు ఇన్ కేస్ బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉంటే మీరు హాస్పిటల్ వర్క్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ మీరైతే ల్యాబ్ అయితే ఓపెన్ చేయొచ్చు, లేదు డైరెక్ట్ మీరు ల్యాబ్ ఓపెన్ చేసి అంటే మీ లైసెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత కూడా ఓపెన్ చేయించుకొని నడిపించుకోవచ్చు. సో ఇలా మనకి చాలా ఎనర్మస్ వేస్ అయితే ఉన్నాయి. సో మనము ఇన్ కేసు ఎంఎల్టీ చేసి ఉండి సో ఇంట్లో దర్జాగా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఇట్లా అవుతుంది కాబట్టి సో మనకి గ్రామ పంచాయతీ లెవెల్లో చూసుకున్నట్టయితే మనకైతే లైక్ హెల్త్ సబ్ సెంటర్స్ అయితే ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. హెల్త్ సబ్ సెంటర్స్ ఓపెన్ చేస్తారు కదా. సో అందులో అయితే
మనకి జాబ్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్యూచర్లో. ఎందుకు అంటే ఇప్పుడు మనము గ్రామ లెవెల్లో చూసుకున్నట్టయితే, విలేజ్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఆర్ఎంపీస్ ఉంటారు చూడండి. సో వీళ్ళైతే డే బై డే అయితే సప్రెస్ అయితే అయిపోతున్నారు అనమాట, అంటే కనుమరుగు అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎంపీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు చేసి ఉండి డైరెక్ట్ వాళ్ళైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, లైక్ చిన్నగా నేర్చుకొని లైక్ సూది మందు ఇస్తారనమాట. సో అట్లా ఏమవుతుంది, ఇప్పుడు ఈ కాలంలో ఎవరు చూసినా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళందరికీ తెలిసిపోతుంది నార్మల్గా ఏం చేస్తారు, లైక్ ఆర్ఎంపీ చేసే వర్క్ మొత్తం అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, లైక్ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మనమైతే ట్రీట్మెంట్ అయితే చేసుకుందాం అనేసి అనుకుంటారు, లేదా గవర్నమెంట్ లెవెల్లో ఉన్నటువంటి ఫ్రీ సర్వీస్ అయితే యూజ్ చేసుకుందాం అనుకుంటారు. సో అట్లా అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, లైక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. అందుకోసమని ఆర్ఎంపీస్ అయితే వాళ్ళైతే డౌన్ అయిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఫ్యూచర్లో గవర్నమెంట్లో కావాలన్నా గవర్నమెంట్లో వచ్చేటటువంటి సౌకర్యం అయితే చాలా ఉంది. సో మీరు ఇది చేయండి అనేసి నేనైతే చెప్తున్నాను. ఓకేనా. హెల్త్ సబ్ సెంటర్స్లో మనకైతే ఈ మధ్య చూసుకున్నట్టయితే ఆశా వర్కర్స్ ఎవరైతే ఏఎన్ఎం కావచ్చు, సో ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన వాళ్ళు కావచ్చు, సో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతున్నారు. సో వాళ్ళైతే వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. సో మీరు ఇంత మంచి కోర్స్ చేసి ఉండి కూడా సో మీరు ఇందులోకి వచ్చేటటువంటి అంటే ఇందులోకి డైరెక్ట్గా మీరు డాక్టర్ లెవెల్లో రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ట్రీట్మెంట్ అంటే లైక్ టెస్ట్ చేసిన తర్వాత మీకైతే ట్రీట్మెంట్ అండ్ ప్రికాషన్స్ అండ్ మెడిసిన్స్ అన్నీ మీకు తెలిసి ఉంటాయి కాబట్టి, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళకి సో వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి దే ఆర్ ఈక్వల్ టు డాక్టర్స్ అనమాట. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, లైక్ మీకు చేయాలనిపిస్తే తప్పకుండా ఈ కోర్స్ అయితే చేయండి. చాలా మంచి కోర్స్. నేనైతే రికమెండ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ దీనికి both females and males both are eligible for this. And thank you for watching this. ఎందుకంటే వీడియో చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది, ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతో సో ఇంతటితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకా డీటెయిల్ వీడియో కావాలంటే తప్పకుండా నేను మళ్ళీ ఎంఎల్టీ పైన డీటెయిల్ వీడియో చేస్తాను, లైక్ శాలరీస్ కావచ్చు, సో మిగతావి అన్నీ ఉన్నాయి కదా. సో దేనిపైన కావాలన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకోసం అయితే డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.